హాయ్ అండి, నేను సుమిత్ర. పల్లీలు అండ్ నువ్వులు కలిపి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. పల్లీలు ఫస్ట్ ప్యాన్ పెట్టి పల్లీలు వేయించుకున్నాం. పల్లీలు బాగా వేయించేసుకొని పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకున్నాం. బెల్లం తీసుకున్నాను 1 కప్పు. ఈ రెండింటి క్వాంటిటీ కలిపి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అండ్ 4 ఇలాచి తీసుకున్నాను. అంతే, ఇంకేం అవసరం లేదు. ఆల్రెడీ ఫ్యాట్ కదా, ఆయిల్స్ గీ ఇలాంటివి ఏమి వచ్చింది. సో ఇది వేయించేసుకున్నాను. పల్లీలు ఎప్పుడైనా వేసేసుకున్నాను. ఈ పల్లీలు వేసి చేయాలి, బాగా వేయించాలి. చూడండి, వీటిలో ఇలా వేసుకొని బాగా చల్లారిన తర్వాత ఈ పొట్టంతా తీసేసుకొని అప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం. ఈలోపు ఆరుతూ ఉంటే ఈలోపు ఇందులోనే నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం. నువ్వులు కూడా దూరగా వేయించుకొని రెండు కలుపుకొని మిక్సీ పట్టేసుకొని వెరీ సింపుల్ అండ్ టేస్టీ లడ్డూలు అనేది. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి. ఇందులో ఇది అవసరం లేదు, ఓన్లీ బెల్లం వేసేసి మిక్సీ పట్టుకున్నామంటే ముద్ద కొట్టేస్తుంది. అలాగే డైరెక్ట్ అయినా వేయచ్చు. సో మనం లడ్డూ చేసుకుంటే లడ్డూ రూపంలో ఒకటి రోజు తింటారనమాట. అందులో నేను లడ్డూ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేస్తే తర్వాత వేసుకొని ఇది కూడా వేరే బౌల్లో తీసుకొని ఎగిరిపోతున్నాయి చిట్టపట నువ్వులు కదా. వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత నువ్వులు అండ్ వేసి పల్లీలు, బెల్లం, ఇలాచి మొత్తం కలిపేసి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకున్నాం. ఈ పొట్టు పొడుచుకున్నాం. పొట్టు తీసేద్దాం. ఇవన్నీ పొట్టు తీసుకున్నామండి. పొట్టు తీసుకొని పెట్టేసుకున్నాము. ఇందులోకి వేసేసుకొని మిక్సీ జార్లోకి మిక్సీ పట్టుకున్నాం. అండ్ ఇవి కూడా నువ్వులు కూడా ఇందులోకి వేసేసుకున్నాం. అండ్ అలాగే ఇలాచి అండ్ బెల్లము నల్లగొట్టి పెట్టుకున్నాను. అండ్ కొంచెం పొలుకుగా ఉంది, బాగా అంతా మిక్స్ అయిపోతుంది. సో వేసేసుకొని చూసుకొని వేసుకున్నాం. కొంచెం వేసుకుంటున్నాను, తర్వాత చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకున్నాం. బెల్లం తక్కువైంది, కొంచెం మిగిలిన బెల్లం కూడా తీసుకొని అంతా ఒకసారి మిక్సీ పట్టుకుంటాం. చూసారా, మిక్సీ పట్టుకుంటే ఎలా వచ్చిందో ఇలా వచ్చేస్తుంది. మెత్తగా పట్టేస్తాను నేను. అండ్ ముద్దకు వచ్చేస్తుంది. ఇది ఇందులో నెయ్యి వేయకుండానే బెల్లం వేసుకున్నాం కదా. అండ్ పల్లీలు కూడా ఆయిలీగా ఉంటాయి కదా. సో రెండు నువ్వులు కూడా ఆయిలీగా ఉంటాయి, ఫ్యాట్ కదా. అందుకని ఇందులో ఇంకా నెయ్యి ఏం వేయవలసిన లేదు. ఇలాగే
చుట్టేద్దాం లడ్డూలు. ఇలా లడ్డూలు చుట్టేసుకుని పట్టేసుకున్నాం. నేను 1/2 కిలో వేరుశనగ పప్పు తీసుకున్నాను, 200 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను, 2 బెల్లం గడ్డలు తీసుకున్నాను స్మాల్ సైజు. వాటి మూడింటి క్వాంటిటీ కలిపి ఇన్ని లడ్డూలు అయ్యాయి. 12 లడ్డూస్ అయ్యాయి. లడ్డు అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.